హలో అండి అందరికీ. మేము వాడపల్లి బయలుదేరి వెళుతూ ఉన్నాము. అత్తయ్య గారు, వదిన గారు, నేను, అక్క నలుగురము బయలుదేరి వెళ్ళాము. ముందు రోజు అనుకున్నామండి ఇక వెళదాము, చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాం, కుదరట్లేదు కదా అని చెప్పి ఇక బయలుదేరి వెళ్ళాం. మార్నింగ్ 4:30కి బయలుదేరి వెళ్ళామండి. ఇక వాడపల్లితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవుడి గుళ్ళన్నీ కూడా దర్శనం చేసుకోవచ్చని అంత త్వరగా బయలుదేరాము. ఇక వెళుతూ ఉంటే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర దిగి ఫొటోస్ వీడియోస్ అవి దిగొచ్చు కదా అని చెప్పి దిగామండి. ఇక్కడ ఫొటోస్ అవి దిగాము, చూశారు కదా ఎంత బాగుందో కదా. వాటర్ కొద్దిగా ఉన్నాయి, ఇంకా వాటర్ ఉంటే ఇంకా బాగుండేది. ఎండాకాలం కదండి, ఇంకా వర్షాలు పడట్లేదు కదా మేము వెళ్ళినప్పుడు, అందుకనే కొద్దిగా వాటర్ ఉన్నాయండి. ఇక అక్కడ మా వాళ్ళందరూ కాయిన్స్ అవి వేస్తూ ఉన్నారు, నేను కూడా ఒక కాయిన్ వేశానండి. ఇక అయిన తర్వాత బయలుదేరి వెళ్తూ ఉన్నాము. వ్యూ అయితే ఎంత బాగుందోనండి, చాలా పీస్ఫుల్గా ఉంది. పొద్దుటే అసలు ఎవరు జనం కూడా లేరు, చక్కగా ఉంది చూడటానికి కూడా. ఇక బయలుదేరి వెళ్తూ ఉంటే మాకు ఆత్రేయపురం దగ్గర పూతరేకులు ఉంటాయి కదా, ఇవి ఫేమస్ కదా, అక్కడ ఇక ఆగాము. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు యాత్రేయపురం రామంటండి, వేరే రూట్ ద్వారా వెళ్తామంట. ఇక అందుకని ఇక్కడ పూతరేకులు అవి తీసుకోవచ్చు అని చెప్పి ఆగామండి. ఒక్కొక్కరం ఒక్కొక్క బాక్స్ పూతరేకులు తీసుకున్నాము. మేము కారు ఆపంగానే ఆ అన్న అందరికీ ఇలాగ ఒక్కొక్క పీసు ఇలాగ ఇస్తున్నారు టేస్ట్ చేయమని. అందరం టేస్ట్ చేసాం, చాలా బాగున్నాయండి. ఇక అక్కడ ఈ పూతరేకులతో పాటు ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయండి, అవన్నీ ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాము. వీటిని చూసారా, గరాచీ స్వీట్ అంటారంట, పిచ్చుగూళ్ళు టైప్ ఉందని చాలాసేపు నవ్వుకున్నాము. చాలా బాగుందండి ఆ స్వీట్ కూడా టేస్ట్ చేస్తే. ఇక అంతా లైన్ మొత్తం అన్ని షాపులేనండి. ఇక ఆత్రేయపురం అంటేనే పూతరేకులు కదా, ఇక పొడుగు మొత్తం ఇలాగ షాపులతో ఉందండి. ఇక పూతరేకులు తీసుకొని బయలుదేరి వాడపల్లి వెళ్ళిపోయాం. ఇక అక్కడ వాడపల్లిలో తీసినటువంటి వీడియోని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.